ఆయన తాత సీఎంగా పనిచేశారు. ఆయన తండ్రి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు రాజకీయం చేసి సీఎంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తండ్రి క్యాబినెట్లో మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన నెక్స్ట్ ఈ మంత్రినే సీఎంను చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లన్నీ తెర వెనుక నుంచి చేసేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు తానే అన్నట్టు క్యాంపెయిన్లు మొదలుపెట్టారు. కానీ ఆయన నియోజకవర్గంలో ఉన్న భావితరాల భవిష్యత్తును నాశనం చేసేలా సొంత పార్టీ నేత ప్లాన్లు వేస్తున్నా పట్టించుకోరు. ఉన్న ఒక్కగానొక్క పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయనివ్వకుండా అడ్డు తగులుతూ స్కూల్ మూతపడితే స్థలం కొట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అటు పక్కే చూడరు. ఇది మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం. తాడేపల్లి మండలం కృష్ణనగర్ పంచాయతీలోని బ్రహ్మానందపురంలో ఏసీఏ సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో ఉండేది. 1948లో గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. హైస్కూల్ లేకపోవడంతో 1980లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తమకు హైస్కూల్ కావాలని కంపెనీని కోరారు. దీంతో కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యోగుల నుంచి కొంత సొమ్మును సేకరించి 10 ఎకరాల భూమిని కేసీ వర్క్స్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ సొసైటీకి కేటాయించి హైస్కూల్ ని నిర్మించింది. ఇప్పటికీ ఈ స్కూల్ సొసైటీ పరిధిలోనే నడుస్తోంది. 1980లో సిమెంట్ కంపెనీ సొసైటీకి భూమి లీజుకు ఇచ్చిన సమయంలో స్కూల్ నడుస్తున్నంత వరకు 10 ఎకరాల స్థలం సొసైటీ ఆధీనంలోనే ఉంటుందని, అనుకోని కారణాలతో స్కూల్ మూసేస్తే లీజు రద్దవుతుందని, 10 ఎకరాల స్థలం సిమెంట్ కంపెనీ ఆధీనంలోకి వస్తుందని లీజ్ అగ్రిమెంట్లో ఉంది. గతంలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేవారు. కానీ టీచర్లు రిటైర్ అవుతూ వస్తుండటంతో ప్రస్తుతం ఈ పాఠశాలలో 2 టీచర్లే మిగిలారు. దీంతో స్కూల్ ని ప్రభుత్వంలో విలీనం చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ నిర్వహణ భారమైతే ప్రభుత్వంలో విలీనం చేయవచ్చు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సొసైటీ సభ్యులందరూ స్కూల్ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇంతలో గుంటూరు జిల్లాలోని ఓ టీడీపీ నేత కన్ను స్కూల్కు చెందిన 10 ఎకరాల స్థలంపై పడింది. ఇంకేముంది, తానే సొసైటీ సెక్రటరీ అని స్కూల్ ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీల్లేదంటూ కోర్టుకెక్కాడు. గ్రామస్తులంతా ఏకమయ్యారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నేతను పిలిపించి మాట్లాడడంతో తోక ముడిచి కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఇక పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిమెంట్ కంపెనీ అంగీకార పత్రం కావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. నో అబ్జెక్షన్ ఫామ్ తయారీ అయ్యేలోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పాఠశాల కథ మళ్లీ మొదటికి వచ్చింది. గ్రామస్తులందరూ ముంబైలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ దగ్గరకు వెళ్లి సమస్యను వివరించారు. దీంతో సదరు మేనేజర్ డైరెక్ట్ గా తాడేపల్లికి వచ్చి కంపెనీ తరపున ప్రభుత్వంలో పాఠశాలను విలీనం చేయడానికి అభ్యంతరం లేదని రాతపూర్వకంగా అధికారులకు తెలిపారు. సరిగ్గా ఈ టైంలోనే టీడీపీ నేత ఎమ్మెల్సీ అవడంతో స్థానిక అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు. పాఠశాల ఫైల్ మూవ్ చేయడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నాడు. స్కూల్ మూయించేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాం. మేము కూడా మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. అందుకని మాకు స్కూల్లో టీచర్స్ లేరు. మెయిన్ టీచర్స్ కావాలి. ముఖ్యంగా మాకు స్కూల్ కూడా గవర్నమెంట్లో ఇంతవరకు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మా చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అంటే తీసేస్తాం చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. మా స్కూల్ కావాలి. మెయిన్ కూలీ నాలీ చేసుకుని కుటుంబాలను సాకుతున్న తమలాంటి వారి పిల్లల భవిష్యత్తుపై మట్టిపోయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసి బంగారు భవిష్యత్తుని కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ స్కూల్ లేకపోతే ఈ ఊరు లేదండి. మెయిన్ స్కూల్ కావాలి. మాకు స్కూల్ ఉంటే పిల్లలు మేము లేనోళ్ళం తెచ్చుకుంటేనే మాకు గడుస్తుంది. అలానే ఫీజులు కట్టి మేము చదివించుకోలేము. ఆటోకి వెళ్ళాలన్నా కానీ నెలకు 1500 అవుతున్నాయి. మేము అద్దెలే కట్టుకోవాలా, ఇయే కట్టుకోవాలా. అందుకోసమని మా స్కూల్ మాకు కావాలి. అందుకోసమని మాకు ఉండి టీచర్లు కావాలి. మా స్కూల్ గవర్నమెంట్లో కలపాలని లోకేష్ గారిని కోరుకుంటున్నాను. బ్రహ్మానందపురంలో ఉన్న వారంతా పేదలే. పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కు పంపించి చదివించే ఆర్థిక స్తోమత లేని వాళ్లు ఈ పాఠశాలలో కేవలం 2 టీచర్లే ఉన్నప్పటికీ ఇదే స్కూల్లో చదువుకున్న విద్యార్థి 10th లో మండలంలోనే టాపర్ గా నిలిచాడు. అటువంటి స్కూల్ను మూసివేసి కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్న టీడీపీ నేతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడుని పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.